హలో ఫ్రెండ్స్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కానీ కరెంట్ అఫైర్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది అయితే ఇవ్వడు. సో ఈ కరెంట్ అఫైర్స్లో ఈ 2026 జనవరి ఫిబ్రవరి నెలకు సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో అందిస్తున్నాను. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ రావడానికి స్కోప్ ఉన్నటువంటి టాపిక్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో అటువంటి అభ్యర్థులందరూ ఈ వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. చూసే ప్రతి ఒక్కరు ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ గురించి క్వశ్చన్స్ చూద్దాం. ఇండియా యుఏఈ స్ట్రాటజిక్ డిఫెన్స్ పార్ట్నర్షిప్ జనవరి 2026. సో జనవరి 2026లో మన భారతదేశం అండ్ యుఏఈ అనేది రక్షణ భాగస్వామ్యం కోసం అయితే ఈ ఇరు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. అంతేకాకుండా 10 సంవత్సరాల పాటు ఎల్ఎన్జీని సప్లై చేయాలని డీల్ కుదుర్చుకున్నాయి అనమాట. సో ఇంపార్టెంట్, ఈ క్వశ్చన్స్ అయితే ఎక్కువగా రావడానికి ఛాన్స్ ఉంటుంది. అంతే ఇండియా యూయూ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఎఫ్టీఏ, ఈ ఎఫ్టీఏ మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఒకసారి తిరిగేసి ఉంటే దీని మీద మన క్వశ్చన్స్ అనేవి తగ్గినాయి కరెంట్ అఫైర్స్ కోసం. సో చాలా ఇంపార్టెంట్. ఇవి 2 దశాబ్దాల తర్వాత అయితే అంటే మన భారత్కి యూఏకి వాణిజ్య ఒప్పందం అయితే కుదుర్చుకున్నారు 2 దశాబ్దాల తర్వాత. అంటే 2 దశాబ్దాలు అంటే 20 సంవత్సరాల తర్వాత అనమాట. ఇది సుంకాలను తొలగిస్తుంది అనమాట. నెక్స్ట్ చూడండి, ఇండియా చైర్స్ కింబెర్లీ ప్రాసెస్ 2026. ఇది ఫిబ్రవరికి సంబంధించినటువంటి ముఖ్యమైన ఈవెంట్. ఈ క్లింబరీ ప్రాసెస్ అంటే ఏంటంటే ఒక్కొక్క వాణిజ్యానికి ఒక్కొక్క దేశం అయితే ఒక్కొక్క సంవత్సరం అధ్యక్షత అయితే వహిస్తుంది. ఈ సంవత్సరం అయితే మన భారతదేశం అయితే ఈ వజ్రాల ప్రక్రియకైతే ఈ క్లింబరీ అనే వజ్రాల వాణిజ్య ప్రక్రియకు మన భారతదేశం అయితే అధ్యక్షత వహిస్తుంది. అండ్ నెక్స్ట్ యుఎస్ వెనిజులా కాన్ఫ్లిక్ట్ జనవరి 2026. అంటే ఈ వెనిజులా అధ్యక్షుడిని అయితే అమెరికా దళాలు అయితే బంధించాయన్నమాట. ఇది అంతర్జాతీయ చట్ట ప్రకారంగా చూస్తే ఇది చట్టాన్ని ఉల్లంఘించినట్టు. ఈ విధంగా ఇది ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయింది కదా జనవరిలో. సో ఇలా వీటికి సంబంధించి కూడా క్వశ్చన్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూడండి, ఇండియా యూకే సోషల్ సెక్యూరిటీ అగ్రిమెంట్. మన భారతదేశం మరియు ఎక్కువగా ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మన భారతదేశం ఇటు ఎకనామికల్గా, టెక్నాలజీ పరంగా, ఆర్ మెడికల్ ఇష్యూ మీద, ఏదైనా కంపెనీస్ని తీసుకొచ్చే విధం మీద, ఏదైనా కానీ ఆర్ డిఫెన్స్కి కానీ మన భారతదేశం ఏ దేశంతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది, ఎంత బడ్జెట్ మాట్లాడుకుంది, డీల్ ఎంత, దానికి అధ్యక్షత వహించిన వాళ్ళ పేర్లేంటి, ఏ సంవత్సరం డేటు, వీటికి సంబంధించి ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి వస్తాయి. కరెంట్ అఫైర్స్లో చదవాల్సింది ఇవే. చాలామందికి కరెంట్ అఫైర్స్లో ఎటువంటి క్వశ్చన్స్ చదవాలని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఈ ఈవెంట్స్, అపాయింట్మెంట్స్, వాళ్ళ నేమ్స్, ఏ దేశంతో, లేదంటే ఏమన్నా స్పోర్ట్స్ కానీ కండక్ట్ చేశారా, లేకపోతే దేనికి ఏ దేశం అధ్యక్షత వహిస్తుంది, ఈ విధంగా అయితే క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. వీటిని ఎక్కువగా చదివితే సరిపోతుంది. సో ఇక్కడ ఇండియన్ యూకే సోషల్ సెక్యూరిటీ అగ్రిమెంట్ ఫిబ్రవరి 2026 దీని గురించి మాట్లాడుకుంటే మన భారతదేశం అండ్ యూకే సామాజిక భద్రత ఒప్పందానికైతే ఇవి మన యూకే అండ్ భారతదేశం అయితే ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. సో ఇక్కడ నేను ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. జస్ట్ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీకు ఈ హైలైట్స్ ఒకటి చదువుకున్నా పర్లేదు. ఇంకా మాకు డెప్త్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కింద నేను ఇస్తున్నాను కదా ఇంగ్లీష్ అండ్ తెలుగులో, అవి ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాస్ 4th బ్రిక్స్ చైర్షిప్ ఫిబ్రవరి 2026. అండ్ బ్రిక్స్ అంటే ఫుల్ ఫామ్ ఏంటని కూడా అడుగుతాడు. అంటే ఇవి దేశాల పేర్లు కదా. సో ఈ 4వసారి అంటే 2026లో 4వసారి బ్రిక్స్ సదస్సుకు భారత్ అయితే అధ్యక్షత వహిస్తూ స్థిరత్వంపై దృష్టి పెట్టాలని అనుకుంటుంది. ఫోకసింగ్ ఆన్ మలేషియా యాక్ట్ ఈస్ట్ ప్యాక్ట్ ఫిబ్రవరి 2026. భారతదేశం అండ్ మలేషియా ఒప్పందం. దీంట్లో ఎక్కువగా డిఫెన్స్ అండ్ టెక్నాలజీని ఇంప్రూవ్ చేయాలి అని, బలోపేతం చేయాలని అయితే ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. యుఎస్ రిట్రీట్ ఫ్రమ్ WHO. అంటే ఈ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుండి యుఎస్ అనేది అమెరికా అనేది అధికారికంగా అయితే ఈ సంస్థ నుండి తప్పుకుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, బల్గేరియా జాయిన్స్ యూరోజోన్. అంటే ఈ యూరోజోన్లో బల్గేరియా యూరో కరెన్సీని స్వీకరించిన 21వ దేశంగా బల్గేరియా అనేది అయితే అవతరించింది. 21వ దేశంగా యూరో కరెన్సీని. ఇప్పుడు మన భారతదేశం అండ్ సింగపూర్లో డబ్బును ఎలా కొలుస్తున్నాం, రూపీస్లో కొలుస్తున్నాం అనమాట. ఇలా ఈ బల్గేరియా ఈ యూరో కరెన్సీని ఇలా కొలిసే కొన్ని దేశాల్లో అయితే బల్గేరియా అనేది అయితే 21వ దేశంగా అయితే అవతరించింది. ఈవెంట్స్ అండ్ ఎకనామీ మీద చూద్దాం. ఈ ఎకనామీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ
వరల్డ్ ఎకనామిక్ ఫారం డబ్ల్యూఈఎఫ్ షార్ట్ ఫామ్లో ఇలా కూడా క్వశ్చన్ డబ్ల్యూఈఎఫ్ అని అయితే సింపుల్గా ఇచ్చేయచ్చు మీకు, వరల్డ్ ఎకనామిక్ ఫారం అనకుండా. జనవరి 2026లో దీనికి చూసుకుంటే 56వ ప్రపంచ ఆర్థిక వేదిక 56th ఎకనామిక్ మీటింగ్ వచ్చేసి స్విట్జర్లాండ్లోని దావోస్లో అయితే జరిగింది. స్విట్జర్లాండ్లోని దావోస్ అనే ప్రాంతంలో అయితే జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వింటర్ ఒలింపిక్స్ ఇన్ ఇటలీ ఫిబ్రవరి 2026. ఇటలీకి సంబంధించినటువంటి ఇంటర్ ఒలింపిక్స్ 2026 ప్రారంభమయ్యాయి. అది కూడా ఇటలీలోని మిలాన్ నగరంలో పేరు గుర్తుపెట్టుకోండి ఏ నగరంలో ప్రారంభమయ్యాయని. నెక్స్ట్ ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ 2026 ఫిబ్రవరి 2026. సో ద T20 వరల్డ్ కప్ హోస్టెడ్ బై ఇండియా అండ్ శ్రీలంక. ఇప్పుడు ఎలాగ మ్యాచ్లు జరుగుతున్నాయి కదా వరల్డ్ కప్ T20కి, దీనికి మన భారతదేశం అండ్ శ్రీలంక సంయుక్తంగా అయితే ఆతిథ్యం వహిస్తుంది T20 ప్రపంచ వరల్డ్ కప్కు. యుఎస్ రష్యా న్యూ స్టార్ట్ ట్రీటీ ఎక్స్పిరేషన్ అంటే యుఎస్కిను అండ్ రష్యాకి కుదిరినటువంటి న్యూ స్టార్ట్ అనే ఒక ఒప్పందం అయితే గడువు అయితే ముగిసింది. ఒకసారి డీల్ కుదుర్చుకున్న తర్వాత కూడా ఒక టైం పీరియడ్ అని వాళ్ళు పెట్టుకుంటారు, 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అని. అది ముగిసిపోయిన తర్వాత కూడా వీటికి సంబంధించి కూడా క్వశ్చన్స్ అనేవి అయితే వస్తాయి. దేనికి సంబంధించిందంటే వీళ్ళు ఆయుధాలు న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేయడానికి వీళ్ళైతే ఒప్పందం కుదుర్చుకున్నారు, ఆ గడువైతే ముగిసిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు మన భారతదేశంలో జరిగినటువంటి కొన్ని ముఖ్యమైన ఈవెంట్స్ని అయితే చూద్దాం. మన భారతదేశంలో ఏం జరిగినాయో వాటికి సంబంధించి కూడా క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఇక్కడ చూస్తే ఇండియా ఏఏ ఇంపాక్ట్ సమ్మిట్ 2026. ఇండియా ఏఏ ఇంపాక్ట్ సమ్మిట్ అంటే గ్లోబల్ సౌత్లో మొదటి ఏఏ సదస్సును న్యూఢిల్లీలో అయితే జరిగింది. వాయుశక్తి 26 అంటే ఇండియా ఎయిర్ ఫోర్స్ అనేది ఈ వాయుశక్తి అనే దాన్ని కండక్ట్ చేసింది. ఏ మేజర్ ఫైర్ పవర్ డిమాన్స్ట్రేషన్ ఇన్ పోఖ్రాన్ జైస్మలేర్ అంటే రాజస్థాన్లో. ఇక్కడ తెలుగులో ఇక్కడ ఉంది చూడండి, రాజస్థాన్లోని పోఖ్రాన్లో భారీ ఫైర్ పవర్ ప్రదర్శన అయితే ఇది నిర్వహించింది. ఎక్సర్సైజ్ వాయుశక్తి 26 ఈ పేరు గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ప్లాస్ట్ ఇండియా 2026 అంటే న్యూఢిల్లీలో 12వ అంతర్జాతీయ ప్లాస్టిక్ ప్రదర్శన అయితే ప్రారంభమయ్యింది. 12th ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ ఎగ్జిబిషన్ వాజ్ ఇనాగ్రేటెడ్ ఎట్ భారత్ మండపం న్యూఢిల్లీ. అది కూడా భారత్ మండపంలో. ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి. యుఎస్ కరప్షన్ పర్సెప్షన్ ర్యాంకింగ్ ఫిబ్రవరి 26. సో ఇండియా ఇంప్రూవ్డ్ ఇట్స్ ర్యాంకింగ్ టు 91 ఇన్ గ్లోబల్ యాంటీ కరప్షన్ ఎఫర్ట్స్. ప్రపంచ అన్ని దేశాలతో కంపేర్ చేసుకుంటే భారతం అవినీతి వ్యతిరేక సూచికల్లో 91వ దేశంగా అయితే తన ర్యాంకును అయితే మెరుగుపరుచుకుంది. యాంటీ కరప్షన్ అంటే అవినీతి వ్యతిరేక సూచిక. ఇండియన్ కోస్ట్ గార్డ్ డే ఫిబ్రవరి 2026 అంటే ఫిబ్రవరి 1ని ఇండియన్ కోస్ట్ డేగా అయితే సెలబ్రేట్ చేస్తున్నారు. అంటే సముద్ర భద్రత కోసం కోస్ట్ గార్డ్ సేవలను గుర్తిస్తూ ఫిబ్రవరి 1ని అయితే జరుపుకుంటున్నారు అనమాట. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ఈ ఫిబ్రవరి నెల వరకు ఇప్పటి వరకు. ఇంకా పార్ట్ 2 అయితే నేను అప్లోడ్ చేస్తాను. కరెంట్ అఫైర్స్ ఇంకా చాలా ఉంటాయి, ఇవి మాత్రమే కాదు, ఇవి కొన్ని ఇంపార్టెంట్ అనమాట. అదే చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.